హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పవన్. మీరు చూస్తున్నారు పవన్స్ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన మొబైల్ యూజ్ చేసి యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ని ప్రొఫెషనల్గా ఎలా బ్రాడ్కాస్ట్ చేయాలి, ప్రొఫెషనల్గా లైవ్ స్ట్రీమ్ అనేది ఏ విధంగా ఇవ్వాలో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. సాధారణంగా ఒక లైవ్ స్ట్రీమ్ని బాగా టెలికాస్ట్ చేయాలన్నా, ప్రొఫెషనల్గా లైవ్ స్ట్రీమ్ చేయాలి అన్నా మనకి ఒక కెమెరా, అలాగే ఒక పీసీలో రకరకాల సాఫ్ట్వేర్స్ అంటే ఓబిఎస్ కావచ్చు, స్ట్రీమ్ ల్యాబ్స్ కావచ్చు, ఆమ్లెట్ కావచ్చు, లేకపోతే ఇట్లా రకరకాల సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి మనకి. అలా అందులో కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉన్నాయి. జనరల్గా అందరూ ఎక్కువగా ఓబిఎస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మనం అటువంటి ఏమీ లేకుండా, అంటే పీసీ సాఫ్ట్వేర్ లేకుండా, కెమెరా లేకుండా, కేవలం మన మొబైల్ యూజ్ చేసి ప్రొఫెషనల్గా లైవ్ స్ట్రీమ్ ఏ విధంగా ఇవ్వాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. జనరల్గా మనం మన మొబైల్లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి పైన అప్లోడ్ ఆప్షన్ దగ్గరే లైవ్ ఉంటుంది. ఆ లైవ్ దగ్గర క్లిక్ చేసి లైవ్ ఇస్తే కనుక లైవ్ అయితే వెళ్తుంది, కానీ చాలా డిస్టర్బెన్స్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం. చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటుంది వీడియోలో. అంటే క్వాలిటీ రాదు, ఇంటర్నెట్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది, చూడటానికి కూడా అంత బాగోదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చాలా ప్రొఫెషనల్గా నీట్గా లైవ్ స్ట్రీమ్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికోసం మనకి ఒక యాప్ అయితే అవసరమై ఉంటుంది. ఈ మొబైల్ ద్వారా లైవ్ స్ట్రీమ్ ఇవ్వడం కోసం కూడా రకరకాల యాప్స్ అయితే మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ నేను మీకు రిఫర్ చేసే యాప్ ఏంటి అంటే ప్రిజం లైవ్ స్టూడియో. ఈ యాప్ ఎందుకు అంటే ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఆప్షన్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఉంటాయి. చాలా ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది, అలాగే బ్రాడ్కాస్టింగ్ క్వాలిటీ బాగుంటుంది. నేను దీన్ని పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి మీకు రిఫర్ అయితే చేస్తున్నాను. ఆ ప్రిజం యాప్ ఎలా యూజ్ చేసుకోవాలి, దానిలో సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, మన యూట్యూబ్ ఛానల్తో ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, కనెక్ట్ చేసిన తర్వాత మనం లైవ్ ఏ విధంగా ఇవ్వాలో ఈ వీడియో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు చూడొచ్చు, అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫేస్బుక్, గూగుల్, ట్విచ్ అని మీకు కావాల్సిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ కోసం అయితే గూగుల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను గూగుల్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మనం ఏ మెయిల్ ఐడి నుంచి లైవ్ ఇవ్వాలో ఆ ఛానల్ యొక్క మెయిల్ ఐడిని క్లిక్ చేసుకోండి. నేను పవన్స్ టైమ్ అని నా ఛానల్ నుంచి ఇవ్వాలనుకుంటున్నాను. పవన్స్ టైమ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, ఓకే అని కొట్టండి. తర్వాత యాప్ పర్మిషన్స్ అన్నీ మొత్తం అలో కొట్టేసేయండి. తర్వాత ఓకే అని ప్రెస్ చేయండి. తర్వాత మీకు చూస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు చూడొచ్చు, పైన ఇక్కడ ఛానల్ వస్తుంది. మన ఏ ఛానల్కి అయితే సెలెక్ట్ చేసుకున్నామో అది మనం రెడీ అని ప్రెస్ చేయగానే మీరు చూడొచ్చు, ఈ విధంగా మీకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఇవి నేను ప్రీవియస్గా ఇచ్చిన లైవ్ స్ట్రీమ్స్ అనమాట. నా ఛానల్ నుంచి నేను ప్రీవియస్గా ఇచ్చిన లైవ్ స్ట్రీమ్స్. మీరు అక్కడ చూసినట్లయితే సెట్ డెస్టినేషన్ అని మీకు అక్కడ ఒకటి కనబడుతుంది కదా, ట్రయాంగిల్ సింబల్ దగ్గర ఎల్లో కలర్లో ప్లస్ మార్క్ ఉండి అక్కడ సెట్ డెస్టినేషన్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ యూట్యూబ్ అని ప్రెస్ చేయండి. కనెక్ట్ యూట్యూబ్ అని ప్రెస్ చేసిన తర్వాత మీ ఛానల్ మెయిల్ ఐడి, పాస్వర్డ్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను నా మెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు అక్కడ ఏ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు అంటే ఏ ఛానల్ నుంచి మీరు లైవ్ ఇవ్వాలనుకుంటున్నా ఆ ఛానల్ మెయిల్ ఐడి, పాస్వర్డ్ని ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తర్వాత నేను పవన్స్ టైమ్ చూశాను కదా, ఓపెన్ చేశాను. ఇక్కడ పర్మిషన్ అయితే యాక్సెస్ అడుగుతుంది, ఎలా ఇచ్చేసేయండి. ప్రిజంకి మెయిల్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీరు చూడొచ్చు, ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ అయితే కనబడటం జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ అని, అన్లిస్టెడ్ అని, ప్రైవేట్ అని, మనం ఏ ఛానల్ ఇచ్చామో ఆ ఛానల్ పేరు, ఐకాన్ అయితే కనబడుతున్నాయి కదా. మీరు ఏది కావాలంటే అది పబ్లిక్గా పెట్టుకోండి. పబ్లిక్ అయితే తొందరగా లైవ్ వెళ్ళిపోతుంది. అలా కాదు, అన్లిస్టెడ్ పెట్టుకుంటారు, ప్రైవేట్ పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఒకవేళ అందరికీ వెళ్ళిపోవాలనుకుంటే కనుక పబ్లిక్ పెట్టుకొని పైన ఓకే ఉంది కదా, ఆ ఓకే అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు కావాల్సిన రెజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ మీకు డిఫాల్ట్గా చూస్తే 720 ఉంటుంది. కాదు మా దగ్గర వైఫై ఉంది, నెట్ స్పీడ్ బాగుంటుంది అనుకుంటే 1080 పెట్టుకోండి, లేదా 480, 720 మీ ఇష్టం. అది మీ నెట్ స్పీడ్ని బట్టి. జనరల్గా 720 కానీ 480 కానీ పెట్టుకుంటే చాలా బాగా లైవ్ అయితే బాగుంటుంది. తర్వాత ఇక్కడ మీ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 FPS పెట్టుకోండి. 60 FPS పెట్టుకున్నా పర్లేదు, నెట్ స్పీడ్ ఎక్కువ ఉంటాయి. అసలు మాకు అసలు ఏం తెలియదు అనుకుంటే ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ని యాస్టీస్ అలా ఉంచేసేయండి. అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్, తర్వాత 720p, తర్వాత ఆటో, తర్వాత 30 FPS అలా డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది అలా ఉంచేసేయండి కదిలించకుండా. తర్వాత మీరు అక్కడ గమనించినట్లయితే టైటిల్ ఉంది కదా, టైటిల్ దగ్గర మీ లైవ్ స్ట్రీమ్ టైటిల్ అయితే ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించాలి కాబట్టి టెస్ట్ లైవ్ అని ఇచ్చేస్తాను. తర్వాత మనం కింద డిస్క్రిప్షన్ రాస్తాం కదా ప్రతి వీడియోకి, అలానే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. డిఫాల్ట్గా వాళ్ళ హ్యాష్ ట్యాగ్స్ ఉంటుంది, ది స్ట్రీమ్ ఇస్ క్రియేటెడ్ విత్ అని. అది మొత్తం రిమూవ్ చేసేసి మీకు కావాల్సిన డిస్క్రిప్షన్ని అక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్స్క్రైబ్ పవన్స్ టైమ్ అని ఇస్తున్నాను. అక్కడ మీకు కావాల్సిన డిస్క్రిప్షన్ ఇచ్చేసి పైన డన్ ఉంది కదా, ఆ డన్ని ప్రెస్ చేయండి. తర్వాత కొట్టారు కదా, ఇప్పుడు అంతా అయిపోయింది. మీ దగ్గర థంబ్నెయిల్ ఉంటే అక్కడ ఇమేజ్ సింబల్ దగ్గర ప్లస్ క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ లైవ్ స్ట్రీమ్ థంబ్నెయిల్ని అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రొఫెషనల్ లైవ్ మన వీడియో ఏదైతే ఉందో అదే థంబ్నెయిల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు చూడవచ్చు అక్కడ థంబ్నెయిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం సెట్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించాల్సిన మెయిన్ అంశం ఏంటి అంటే అక్కడ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందకి వెళ్తే అక్కడ కన్సీల్ వాటర్ మార్క్ అని ఉంది కదా, అది ఆన్ చేసుకోండి. ఎందుకు అంటే అది ఆన్ చేసుకోకపోతే వీళ్ళ వాటర్ మార్క్ అనేది మీ వీడియోలో అప్పుడప్పుడు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, ప్రిజమ్ అని. మీరు అది ఆన్ చేసుకుంటే కనుక ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయ్యి కొంచెం చూడటానికి ప్రొఫెషనల్గా అయితే కనబడుతుంది. మీరు అది ఆన్ చేసుకున్న వీడియో రన్ అయ్యేటప్పుడు ఎటువంటి వాటర్ మార్క్ ఉండదు, కానీ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఎండ్ కొట్టగానే ప్రిజమ్ అనేది ఒక చిన్న అవుట్రో వస్తుంది. సో ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓకే అంతా పెట్టుకొని, నేను మీకు పబ్లిక్లో పెట్టి లైవ్ ఇవ్వలేను కాబట్టి ప్రైవేట్లో పెట్టాను. మీరు పబ్లిక్లో పెట్టుకొని లైవ్ బటన్ ఎల్లో బటన్ ప్రెస్ చేయగానే ఆ ఫోన్ని ఆటో రొటేషన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి లైవ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఫోన్ని తిప్పలేరు. సో చూడండి, కౌంట్ డౌన్ తర్వాత లైవ్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. తర్వాత కావాల్సినంతసేపు ఉంచి తర్వాత పక్కన ఎండ్ ఉంది కదా, ఎండ్ని క్లిక్ చేయడం ద్వారా మీరు లైవ్ స్ట్రీమ్ని అయితే ఆపేసుకోవచ్చు. సో చూసారు కదా, మనం ప్రిజమ్ యాప్ ఓపెన్ చేసి ప్రిజమ్ యాప్ యూజ్ చేసి ఏ విధంగా లైవ్ ఇవ్వాలో, ఈ విధంగా మీరు కూడా ప్రిజమ్ యాప్ని మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకొని ప్రొఫెషనల్గా లైవ్ స్ట్రీమ్ అయితే ఇవ్వచ్చు. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఇలాంటి ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా నా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో అంటిల్ దెన్, దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్.